చంద్రబాబు నాయకత్వంలోని కూటమినబడే అతుకుల ప్రభుత్వం ప్రజల ముందు సంజాయిషి బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క ఈ తప్పుడు కేసు మిగిలినవి తప్పుడు కేసులన్నిటికీ పరాకాష్ఠగా లిక్కర్ స్కామ్ అనే పేరుతో తన స్కామ్ నుంచి తాను తప్పించుకోవడానికి, గతంలో తన స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను, మూలం లేదు ఇక్కడ, స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనేది తెలియట్లే. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే, తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళ టీవీలు చూసినా, ముద్దుగా మనం ఎల్లో మీడియా అని పిలుచుకునే టీవీ ఛానళ్ళు, పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి. పథకాల గురించి ఉండదు, పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు, లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సరు ఉండదు. ఇవే కనపడుతుంటాయి. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి. మూడవది, వీటన్నిటిని మరిపించడానికి ఈయన వారానికి 3 రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో 3-4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ 2070 గురించో 3010 గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు. ఇంక ఇది చాలదని ఇప్పుడు సింగపూర్, బహుశా రేపు యూరప్ యుఎస్ కూడా వెళ్తారు. మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు, జపాన్ అంతకుముందు ట్రై చేసినా అయినట్లే, ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారేమో తెలియదు. ఏతావేత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందయ్యా అంటే, ఒక ఈసీఎం ఉన్నాడు, 2 డీసీఎంలు ఉన్నారు. ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డీసీఎంలు, ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్. వీళ్ళు ఎవ్వరు ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితిలో లేరు, తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఏం జరగదులే, మేమే ఉంటాం, ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్, క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది. సో ఇక్కడికి సంబంధించినంతవరకు ఎట్లున్నా కూడా ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అనే దాంట్లో ఉన్నట్టున్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి.